సర్వనాశనం చేసేసారు కదా ఆ సినిమాని, సర్వనాశనం చేశారు. నా లవడాలో సినిమా తీశారు, నా లవడాలో సినిమా. అసలు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాము, ఎంత ఎదురు చూసాం సినిమా గురించి. చివరికి చాలా మంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ బాగాలేదని. అసలు ఆ ఫస్ట్ హాఫ్ లో కూడా ఏముంది, ఏం లేదు. ఒక లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఏదేదో చూపిస్తాడు. ఆ సినిమా ప్రయత్నాలని, అనాథ బాధలని, అదని ఇదని ఏదేదో చూపిస్తాడు. అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా చెత్తగా ఉండేసరికి ఫస్ట్ హాఫ్ బాగుంది అంటారేమో కానీ ఫస్ట్ హాఫ్ లో కూడా ఏమీ లేదు. నేను చెప్పేది చెన్నై లవ్ స్టోరీ సినిమా గురించి. అసలు నాశనం. ఇంకా ఇప్పుడే ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్ ఏంటంటే, సినిమా బాగాలేదని ఎవడైనా నెగిటివ్ గా రివ్యూ ఇచ్చినా, నెగిటివ్ గా ట్వీట్లు వేసినా చెప్తా కొడతాడని చెప్పేసి సాయి రాజేష్ కథా రచయిత చెప్తున్నాడంట. సో ఆ మ్యాటర్ గురించి కూడా మాట్లాడదాం, ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడు సినిమా గురించి వద్దాం. సర్వనాశనం చేసావు స్టోరీ ఇది చెప్పండి. ఏదో కల్ట్ అంటున్నారు. కల్ట్ అనే సినిమా తీయాలనుకుంటే తీయలేరు, అవి అవుతాయి. నాకు తెలిసి శంకరాభరణం, మాయాబజారు, పాతలవకోశ ఈ సినిమాలు తీసుకుని కూడా ఎప్పుడు కల్ట్ అని చెప్పుకోలేదు. ఆఖరి గీతాంజలి లాంటి సినిమాలు చేసిన మణిరత్నం గారు కూడా ఎప్పుడు కల్ట్ సినిమాలు అని చెప్పుకోలేదు. కానీ మాటకు ముందు ఒకసారి వెనకాల ఒకసారి కల్ట్ సినిమా అని చెప్పేస్తాడు ఈ ఎస్కే అన్న. ఇంకా నేషనల్ అవార్డు స్క్రీన్ ప్లే విన్నర్, నేషనల్ అవార్డు కథ విన్నర్ అని చెప్పేసి ముందుకోసారి వెనకాల తోక వేస్తాడు. నార్మల్ గా మాట్లాడలేదు. ఏమో ఆస్కర్ అవార్డు వచ్చిన కీరవాణి గారు, చంద్రబోస్ గారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే ఎవరు చెప్పినట్టు నేను వినలేదు. మహేష్ బాబు గారికి, నాగార్జున గారికి ఎన్నో అవార్డులు వచ్చినాయి, వాళ్ళు ఎప్పుడు చెప్పుకున్నట్టు వినలేదు, వాళ్ళ మనుషులు కూడా ఎప్పుడు చెప్పలేదు. కానీ కొట్టింది ఒక అవార్డు, దానికి నేషనల్ అవార్డు కల్ట్ సినిమాలని ఏదో బిల్డప్. కల్ట్ సినిమాలు అనేవి తయారు చేయాలని కూడా తయారయ్యో, అవి వస్తాయి అంతే. ఇంకా సినిమా విషయానికి వస్తే, హీరోకి అనాథ అనమాట, ఊరు పేరు లేదు, అసలు ఎవరు కన్నారో కూడా తెలియదు. ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటాడు. సో పేరు పెట్టడానికి కూడా ఎవరు లేరు పాపం, అనాథాశ్రమంలో కూడా ఎవరో పేరు పెట్టరు. సో అప్పుడు మన జగన్ మామయ్య ఓదార్పేటకి వెళ్తా ఈ అబ్బాయిని చూసి పేరు పెడతాడు. ఏమని పెడతాడు తెలుసా? దేవుడు అని పెడతాడు అనమాట. సో ఆ దేవుడు అని పెడతాడనమాట. సో ఆ దేవుడు అనే పేరు నచ్చక పెద్ద అయిన తర్వాత ఈ అబ్బాయి స్టీవెన్ శంకర్ అనే పేరు మార్చుకుని మన హీరో కాస్త సినిమాలో డైరెక్టర్ అనమాట. సో కథ రాసుకుని డైరెక్షన్ అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ పెళ్లిపేట్ల మీద ప్లేస్ సరిపోలేదని పెళ్లికి కొన్ని నిమిషాల ముందు పెళ్లి కొడుకు పారిపోతాడు. సో వాడిని తలుచుకుంటూ మందు కొడుతూ వాడు ఎందుకు వెళ్ళిపోయాడు అని ఏడ్చుకుంటూ ఉంటది. సినిమాలో 90% అది ఏడుస్తూనే ఉంటది, మనల్ని ఏడిపిస్తుంది. నరకం అనమాట, నరకం. ఇప్పుడు ఫస్ట్ లో ఉంది 5 సంవత్సరాలు వాళ్ళ పరిచయం, 2 సంవత్సరాల ఫ్రెండ్షిప్, 3 సంవత్సరాలు లవ్. అలాంటోడు పెళ్లికి ముందు గంట ముందు పెళ్లిపేట్ల మీద ప్లేస్ సరిపోలేదని పారిపోవడం ఏంటి? అట్లీస్ట్ చెప్పాలి కదా, నాకు ఇంకో అమ్మాయితో పరిచయం అయింది, లేదా నాకు ఈ ప్రాబ్లం అని. ఫ్రెండే కదా, ముందు ఫ్రెండ్ తర్వాత లవరు, ఆ మాత్రం బాండింగ్ ఉంటుంది కదా వాళ్ళకి. అలాగా పెళ్లిపేట్ల మీద వదిలేసి వెళ్ళిపోవడం అసలు ఏం రైటింగ్ రాస్తున్నారు? మళ్ళీ సెకండ్ లవ్, ఫస్ట్ లవ్ తోపు కాదు సెకండ్ లవ్ అంటాడు. ఈ సెకండ్ లవ్ లో కూడా ఇంకో గంటలోనో అరగంటలోనో పెళ్ళనగా ఒక ట్విస్ట్. అంటే ఇక్కడ ఏంటి, అక్కడ అమ్మాయి జాతకాన్ని ఒక దరిద్ర కొట్టిది, ఒక నష్ట జాతకరాలు, దాంతో పెళ్లి అంటే ఎవరికైనా ఎలాగైంది, ఎవడైనా వదిలేసి వెళ్ళిపోతాడని చూపిస్తున్నాడా? అంటే ఒక అమ్మాయిని బ్యాడ్ చేసి చూపిస్తున్నాడా? అసలు ఏం చెప్పాలనుకున్నాడో తెలియదు. ఇంకా సెకండ్ హాఫ్ టిస్టు, అదే ఇంటర్వెల్ టిస్టు అన్నారు. నా లవడాలో టిస్ట్ అమ్మ, దానంత దరిద్ర కొట్టి ట్విస్ట్ నాకు తెలిసి నా సినిమా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. అంత చెత్త ట్విస్ట్, అది ట్విస్ట్ కదా, అది వేస్ట్. అది దాన్ని రాసేసి సెకండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోద్ది, సెకండ్ హాఫ్ అదిరిపోద్ది. ఏంది అది అసలు? ఇంకా సెకండ్ హాఫ్ సినిమా మొదలైనప్పటి నుంచి ఇంకా మొదలైంది చూడండి టార్చర్. ఎప్పుడెప్పుడు థియేటర్ బయట కురుకుదామా, ఒకసారి వెళ్ళొచ్చు, అడిగాం బయటకు వెళ్ళిపోవచ్చా అని. సరే ఇప్పుడే ఇంటర్వెల్ దాటింది, కొంచెం టైం పడుతుంది, మళ్ళీ వెయిటింగ్ అనమాట. అంత నరకం చూపిస్తాడు. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. నాకన్నా ముందు ముగ్గురు వెళ్ళిపోయారు, నేను సినిమా మొత్తం చూడలేదు. నాకు సెకండ్ హాఫ్ లో ఒక అరగంట తర్వాత నేను బయటకు వస్తాను. తర్వాత ఏంటో అర్థమైపోతుందిలే. ఒకవేళ సినిమా అంతా చూస్తే నేను కూడా వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడుకోవాలని కూడా నాకు అర్థమైపోయింది. సో యాక్చువల్లీ రివ్యూ నిన్నే రావాలి, నేను అంతా తలనొప్పి, ఆ చిరాకు, ఆ ఫ్రస్ట్రేషన్, ఇంకా బూతులు వచ్చేస్తున్నాయి. కంట్రోల్ చేసుకుని ఈ రోజు రివ్యూ చేయడం జరుగుతుంది. ఇది రివ్యూ కూడా కదా, నా ఒపీనియన్ అంతే. సో ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే సర్వనాశనం చేస్తాడని చెప్పాను కదా. హీరో సూపర్ అంటే సూపర్ పర్ఫార్మెన్స్, సూపర్ గా యాక్ట్ చేశాడు మన కిరణ్ అబ్బరం.
ఓ 2-3 సీన్లు చెప్తాను. డైరెక్టర్ గా ట్రై చేసేప్పుడు తనకి ఓకే, మూవీ ఓకే అయిన తర్వాత బీచ్ కి వెళ్ళి పడుకుంటాడు. అక్కడ తన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అండ్ తను అనాథ కదా, అనాథగా ఉన్నప్పుడు చెన్నై వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్తాడు. అక్కడ తన యాక్టింగ్, అలాగే హీరోయిన్ దగ్గరికి వచ్చేసి తను లవ్ ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు అక్కడ ఒక యాక్టింగ్, ఇలా సింపుల్ సీన్లు కూడా తన యాక్టింగ్ తో నిలబెట్టాడు. చాలా మంది గౌరీ ప్రియ అంటున్నారు కానీ కిరణ్ అబ్రహం ఎరగదీసాడు యాక్టింగ్. అంటే అంత సింపుల్ గా, అంత అమాయకంగా, అంత మంచివాడిగా నటించడం కూడా చాలా కష్టం. అది పర్ఫెక్ట్ గా చేసి చూపించాడు. ఇంకా గౌరీ ప్రియ అదైతే నాకు ఓకే, యాక్టింగ్ వరకు ఓకే, కాకపోతే ఏడవడే సరిపోయింది, సినిమా అంతా ఏడవడే సరిపోయింది. కానీ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత శ్మశానం దగ్గర గేట్ ని బండితో గుద్దేసి అక్కడ ఒక 5 నిమిషాలు పర్ఫార్మెన్స్ చేస్తుంది సింగిల్ గా, ఎవరు ఉండరు. ఆ సినిమా మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్. ఇంకా మనీష్ శర్మ గారు పాపం ఎంత కష్టపడ్డారు, ఎంత మంచి పాటలు ఇచ్చారు. 4 ఆనిమిచ్చాలండి పాటలు. అసలు ఈ పాటలు విని ఆ ఫస్ట్ గ్లిమ్స్ చూసి దాదాపు 6 నెలలు 8 నెలల నుంచి వెయిటింగ్, ఎప్పుడు వస్తుంది సినిమా అని. అలాంటి పాటలు అంత హృదయానికి దగ్గరైనవి కాబట్టి ఆ పాటలు, ఆ గ్లిమ్స్ అంత ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయి అంత డిసప్పాయింట్ అయిపోయి అంత ఫ్రస్ట్రేషన్ నా లవడాలో సినిమా అని అంటుందంట. సో అంత ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తాడు. ఆ పాటలు థియేటర్ లో వస్తుంటే అమ్మాయి ఎందుకు ఈ పాట, అంటే ఇంత మంచి పాట ఇక్కడ ఇది అవసరమా? అంటే అసలు హీరో హీరోయిన్ మధ్య బాండింగ్ ఉండాలి కదా, అది ఉంటేనే కదా మనకు తెలిసింది. అది ఏముండదు, నేను వదిలి నేనేటు కదలనే అని ఒక మంచి పాట వస్తుంటే ఆ పాట మీనింగ్లెస్ గా అనిపిస్తుంది నాకు, అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కథ ఎటుపోయిందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు లిటర్లీ ఎక్స్పెక్టేషన్స్ కి 0.000% కూడా రీచ్ కాలేదు. అండ్ నాకు ముందే డౌట్ రావాల్సింది, ప్రీమియర్ షో అయిపోగానే ఎస్కేఎన్ చాలా డల్ గా ముఖం పెట్టేసి అది బిల్డప్లు దబ్బుతూ ఒక డల్ ఫేస్ ఉంది అప్పుడే. అంటే బేబీ ఫిల్మ్ హిట్ అవగానే మనోడు ఓరక్షన్ ఏ రేంజ్ లో ఉందో మైకిల్ శ్రీడే అన్ని చూసాము. ఇక్కడే కొంచెం డౌట్ వచ్చింది, కానీ ఓకే సినిమా ఎమోషనల్ గా ఉందేమో అందుకే డల్ అయిపోయాడేమో అనుకున్నాను తప్ప ఈ రేంజ్ ఎమోషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ మన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చెప్పాడు, తన స్పీచ్ నాకు చాలా నచ్చింది. చిరంజీవి అందరికి కూడెడతాడు, చిరంజీవి నాకు కూడెట్టాడని చెప్పాడు. ఆ డైలాగ్ కి నేనైతే ఇంప్రెస్ అయిపోయాను. సో మన వాళ్ళు మ్యాటర్ ఉంది అనుకున్నాను. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఏం లేదు, ఒక ఆ సీన్ లే చాలా బాగా తీసాడు, చాలా బాగా నరేషన్ ఇచ్చాడు. ఆ సీన్ కూడా డైరెక్షన్ కూడా చాలా బాగుంది, మ్యాటర్ ఉంది అనిపించింది ఆ స్పీచ్ చూసి కూడా. కానీ వన్స్ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఎప్పుడు కూడెడతారండి, ఆ కూడు తినడం చేతకాలి, మీకు చేత కాలేదు. ఆ చిరంజీవి గారు పెట్టిన ఆ కూడిని, ఆ ప్లేట్ ని లెఫ్ట్ లెగ్ తో తన్ని పడేశారంటే అనిపించింది. అంత మంచి అవకాశం, అంత మంచి చిరంజీవి గారు వచ్చి ప్రమోషన్ చేశారు, కానీ జనాలకి రిటర్లీ నరకం చూపించారు మీరైతే. సో మీ తప్పేం లేదులేండి, ఆ కథ ఎలా వచ్చింది దానికి అంతేం చేయం. ఇంక కథ గురించి చెప్పరా బాబు, స్టోరీ గురించి చెప్పరంటే ఆల్రెడీ చెప్పేసాను. హీరోకి అనదా, హీరోయిన్ లవర్ వదిలేయడనే తాగుతూ ఏడుతున్నది, అంతమించి ఏమి ఉండదు. ఇంకా చెప్పలేము, స్పాయిలర్ అయిపోద్ది. అంటే చెప్పేసి ఓపెన్ గా ఆల్రెడీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు రివ్యూ పెట్టేశారు. ఇంకా నేను చెప్పను, ఆ రివ్యూ పెట్టేసి మొత్తం స్టోరీ మొత్తం రివీల్ చేశారు. పాప అది తప్పు, అందులో ఉన్న చిన్న ట్విస్టులు అవి కూడా మనం రివీల్ చేస్తా, ఆ వచ్చి 4 టికెట్లు కూడా తెగవు, అందుకని నేను చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి దీని గురించి, మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కానీ నాశనం చేశారు, పాటల్ని నాశనం చేశారు. అంత మంచి పర్ఫార్మెన్స్, అంత మంచి యాక్టింగ్ ని నాశనం చేసి పాడేశారు. ఇంక గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు సినిమా గురించి, అంతా కూడా చెత్తగానే ఉంది, ఫ్రస్ట్రేషన్ గా ఉంది. సో ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తూ వెళ్ళామో, ఎంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో అంత నాశనం చేస్తాడు. అండ్ మన సాయి రాజేష్ గారి గురించి ఒక వీడియో పెడతాను, నెక్స్ట్ పెడతాను. ఏదో ట్వీట్లు వేసినా నెగిటివ్ చెప్పిన ఏదో చేస్తానంటే చేపించేసుకుందాం మనం కూడా. సో ఫస్ట్ హాఫ్ అయితే చెన్నై లవ్ స్టోరీ కదా, ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ పేరే కాదు, సినిమా స్టోరీ కూడా చెన్నై నుంచి దొంగలిచ్చారని అర్థమైపోయింది. 7G బృందావన కాలనీ సినిమా మీరు కనుక చూస్తుంటే, ఆ సినిమాలో హీరోయిన్ చచ్చిపోయిన తర్వాత లాస్ట్ 5 నిమిషాల్లో హీరో కొండే జబ్బు ఏంటో అదే స్టోరీ, అంత మించి ఏం లేదు, అంత మించి ఏం చెప్పరు. లేదంటే వడ్డే నవీన్ నటించిన ఊపిరి సినిమా మీరు చూస్తుంటే, అందులో వడ్డే నవీన్ పరిస్థితి ఏంటో అదే సినిమా పరిస్థితి. సో ఇలా ఎక్కడెక్కడి నుంచో రిఫరెన్స్లు తీసేసుకుని రాసేసి, ఈ సినిమాలో మన హీరో డైరెక్టర్ గా ట్రై చేస్తూ 4 కథలు కలుపుకుని ఒక స్టోరీగా రాసేస్తాడు. ఇది కూడా అంతే, ఆ పాత సినిమాల నుంచి 4 కథలు కలుపుకుని ఒక స్టోరీగా రాసేసి మనోడు ఉంటది ముందు పండగ రాజేశ్వర పండగ దండగా చెన్నైలో స్టోరీ దండగా
ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే చెన్నై, ఫస్ట్ హాఫ్ చెన్నై, సెకండ్ హాఫ్ అస్సాం కూడా కాదు, అస్సాం తర్వాత ఏ ఊర్లోనే రాలేదు, అవి కూడా దాటి వెళ్ళిపోదు, అది మ్యాటర్. సో మీకు ఇంత చెప్పిన తర్వాత కూడా ఓపిక ఉంటే హ్యాపీగా వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేసి వచ్చండి. సో తెలుసు కదా, నేను కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.